ఎందరో మహానుభావులు ఈ భారతదేశాన్ని పరిపాలించడానికి మనం బ్రిటిష్ వారిని ఎదుర్కొనడంలో అల్లూరి సీతారామరాజు చేసిన కృషికి మన జిల్లావాసులు ఏంటి అల్లూరి సీతారామరాజు గారికి ఈ రోజున మనం ఆయనకి జోహార్ అర్పించాలి. ముఖ్యంగా భారత ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో విశాఖపట్నంలో మరి భోగాపురం ప్లేసుల్లో ఇంటర్నేషనల్ విమానాశ్రయం కట్టడం చాలా అద్భుతంగా ఉంది. దీని ముఖ్య కారణమైనటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు, మరి ఇద్దరు పెద్దలందరూ కూడా, పవన్ కళ్యాణ్ గారు, మరి కూటమి వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాత్రులు పళ్ళు అనకుండా మరి భోగాపురం ఎయిర్పోర్ట్ని, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అద్భుతంగా తయారు చేసి ఈ రోజున ప్రధానమంత్రి గారు ఈ ప్రారంభోత్సవానికి వచ్చి మనందరినీ కూడా ఆశీర్వదించినందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు యొక్క మన పట్టణ ప్రజలు అలాగే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా సంతోషించి మన దగ్గరగా ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు విశాఖపట్నం వస్తానికి చాలా సంతోషంగా ఉంది. గతంలో విశాఖపట్నం విమానాశ్రయం ఉన్నా అది నేవల్ ఆధ్వర్యంలో ఉంది. దాన్ని మానేసి మరి కొత్తగా విమానాశ్రయం కడతాం చాలా సంతోషంగా ఉంది. ఇటు జిల్లా ప్రజలందరికీ కూడా మరి అందరి కృతజ్ఞతలు తెలుపుతూ ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి, ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపు సెలవు తీసుకున్నాం. నమస్కారం. మరి ఈరోజు చాలా శుభదినం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చక్కటి మరి ఏపీలో కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లో పెద్దదైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అల్లూరి సీతారామరాజు పేరు నామకరణం చేయడం చాలా ఆనందకరమైనటువంటి విషయం. మరి ఈరోజు ఇక్కడ అల్లూరి సీతారామరాజు శృతివనం దగ్గర అధ్యక్షులు విశ్వనాథరాజు గారు, అలాగే సమితి అధ్యక్షులు సుబ్బరాజు గారు, మేమందరూ కూడా సంతోషించి ఈ కార్యక్రమాన్ని మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమం పెట్టాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. మరొకసారి కేంద్ర ప్రభుత్వం వారికి, రాష్ట్ర ప్రభుత్వం వారికి ఈ పేరు పెట్టినందుకు నామకరణం చాలా ధన్యవాదాలు. ఎందుకంటే గత 30-35 సంవత్సరాల నుంచి కూడా మరి రంగసాయి గారు అవనండి, మరి మన విశ్వనాథరాజు గారు, సుబ్బరాజు గారు, మేము అందరూ కూడా ఒక జిల్లాకి పేరు పెట్టాలి, ఒక పెద్ద సంస్థకి, పెద్ద ఇన్స్టిట్యూషన్కి పేరు పెట్టాలని మేము కోరటం జరిగింది. అయ్యే కోరికలన్నీ ఇప్పుడు జరుగుతున్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాము. మరి ఈరోజు అదేవిధంగా ప్రధానమంత్రి గారి విగ్రహం కూడా ఇక్కడ ఓపెన్ చేయటం, మేమంతా ఆ రోజు మరి పోరాటాలకి ఫలితాలు ఈరోజు మేము చూస్తున్నందుకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి ధన్యవాదాలు. విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేసుకున్నాం. మరి ముఖ్యంగా ఆ మహానుభావుడి చరిత్ర ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందని తెలియజేసుకుంటూ ఇటువంటి నిర్ణయం చేసినటువంటి ప్రధానమంత్రి మోదీ గారికి, మరి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, తదితర ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జోహార్ అల్లూరి సీతారామరాజు, జోహార్ అల్లూరి సీతారామరాజు. మరి మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి జిల్లా మరి పెట్టాలని మన కోరిక ఎప్పటి నుంచో ఉంది. మరి మన్యంలో మరి ఆయన నడయాడిన ప్లేస్కి ఆ జిల్లా పేరు పెట్టారు. మరి అలాగే భోగాపురంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకి మరి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెడతాం. మరి చాలా శుభదాయకం. మరి ఆ నిర్ణయం తీసుకుని మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే కూటమి నాయకులు, అలాగే మరి ప్రధానమంత్రి మోడీ గారు మరి ఈ పేరు పెట్టినందుకు వారందరికీ ధన్యవాదాలు. మరి అటువంటి మహానుభావులు దేశానికి ఎంతో సేవ చేశారు. మరి ఆయన పేరు పెడతాం మనందరికీ కూడా చాలా సంతోషం.